ఇంకోటేంటి అంటే సో, మనకు ఎప్పుడైనా ఛానెల్‌ని మోనీ అవ్వాలి అంటే చాలా మందికి తెలియదండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనీ అవ్వాలి అంటే 1000 సబ్‌స్క్రైబర్స్ రావాలి. వన్ మోర్ ఏంటి అంటే కింద 2 ఆప్షన్స్ ఉంటాయండి. ఏదైనా షార్ట్ వీడియోకి మనం అట్‌లీస్ట్ 3,000,000 వ్యూస్ రావాలి 90 డేస్‌లో. లేదు అంటే 400 వాచ్ అవర్స్ ఉండాలి. 4000 వాచ్ అవర్స్ ఉండాలి 1 ఇయర్ లోపు. ఇలా ఉంటే మీరు మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. అంతకంటే మినీ మానిటైజేషన్ అనేది ఉంటదండి. దాంట్లో అంటే మానిటైజేషన్‌లో హాఫ్ అనుకోండి. దీన్ని ఫినిష్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకు మానిటైజేషన్ అయిపోయినట్లే. సో, దానికోసం ఏంటి అంటే 500 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. అండ్ వన్ మోర్ ఏంటి అంటే 3000 పబ్లిక్ వాచ్ అవర్స్ ఉండాలి. సో, ఇలా ఉన్నట్లయితే మీరు మానిటైజేషన్ అప్లై చేసుకోవచ్చు. మానిటైజేషన్ అప్లై చేసుకునే ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి. అవి చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. నంబర్ 1 మన ఛానెల్‌లో చిన్న పిల్లలు ఎక్కువ కనపడకూడదు. అందులో వితౌట్ డ్రెస్ పిల్లల్ని అస్సలు పెట్టకండి. అది లైవ్‌లో గాని, వీడియోస్‌లో గాని, ఎందులో గాని అస్సలు వితౌట్ డ్రెస్ అయితే పిల్లల్ని చూపించకండి. నంబర్ 2 ఎక్కడో ఉన్న వీడియోస్ తీసుకొచ్చి ఇక్కడ పోస్ట్ చేయకండి. సో, దానివల్ల కాపీరైట్ అనేది వస్తది. నంబర్ 3 లాంగ్ వీడియోస్ అనేది ప్రాపర్‌గా పెట్టండి. ఎందుకంటే ఏదైనా ఇప్పుడు వైటీ అనేది మనల్ని ఫాలో చేయాలి. మన ఛానెల్‌ని నలుగురికి ప్రపోజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎవ్రీ డే ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో